సందేశమా. Hello, this is Dr. Gerald Rausch from America. హలో, నేను మీ డాక్టర్ జెరీ రౌష్, అమెరికా దేశం నుండి మీ అందరికీ శుభాభివందనాలు. And I come to you this afternoon to study the Bible. అయితే ఈ యొక్క సాయంకాల సమయంలో మీ అందరి ముందుకి బైబిల్ గ్రంథాన్ని ధ్యానించాలని వచ్చాను. To try to understand Christianity, to try to understand what the Bible is teaching. మరి క్రైస్తవత్వం గురించి మరియు బైబిల్ గురించి మీకు మరి సులువుగా బోధించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. And while we want to make it easy to understand, we want to dig out the deep truths at the same time. ఎప్పుడైతే మనం బైబిల్ని అర్థం చేసుకోవాలి అంటే దానిలో ఉన్న మర్మాలను మనం మరి ధ్యానించాలి. We don't want to just drink milk, we want to eat the meat. We want the true depths of the teaching of the Bible. కాబట్టి మనం దానిలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించాలి అంటే దాన్ని మర్మాలని గ్రహించాలంటే దాన్ని మనం లోతుకి చదవాలి. And we've been teaching on the first chapter of Ephesians for some time. మరి గత కొన్ని వారాల నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. Teaching from this giant run-on sentence that begins with Ephesians chapter 1 verse 3 and goes all the way through Ephesians chapter 1 verse 14. కాబట్టి మొదటి అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ వచనం నుండి 14వ వచనం వరకు మరి క్రైస్తవులు అయిన తన బిడ్డలకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆశీర్వాదాల గురించి ధ్యానిస్తూ ఉన్నాం. And Paul in this teaching he goes through this big long lists of the blessings for being a Christian. కాబట్టి ఆయన మరి క్రైస్తవులుగా ఉన్న వారికి దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తున్నాడు అనేది మరి ఒక పెద్ద లిస్ట్ని మరి భక్తుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. And he begins in verse 3 by saying that a Christian is blessed by God. అయితే ఇక్కడ పౌలు రాస్తూ అన్నాడు క్రైస్తవులందరూ కూడా దేవుని బిడ్డలందరూ కూడా ధన్యులు అని. In verse 4 he is chosen by God. అయితే 4వ వచనంలో అన్నాడు మనం అందరం కూడా ఆయన చేత ఎన్నిక చేయబడ్డ వారము అని. And in verse 4 he is holy before God. ఆ తర్వాత దేవుడు మనలందరిని కూడా తన బిడ్డలందరిని కూడా పరిశుద్ధులుగా మార్చాడు అని రాయబడి ఉన్నది. In verse 5 he's adopted as a son, so he has become a son of God through adoption. అయితే దేవుడు తనని మనందరినీ దత్తపుత్రాత్మ అనుగ్రహించాడు గనుక కుమారులుగా బిడ్డలుగా నిన్ను నన్ను అంగీకరించాడు. And then in verse 6 he declares that we are accepted by God. అయితే 6వ ఆశీర్వాదంగా తన బిడ్డలైన నీకు నాకు ఆయన ఇస్తుంది ఏంటంటే ఆమోదించటం. And in verse 7 it says we are redeemed through the blood of Jesus. ఆ తర్వాత నీవు నేను మరి విమోచించబడ్డాము యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా అని రాయబడి ఉన్నది. In verse 7 then it goes on and says we are forgiven of our sins. 8వ ఆశీర్వాదంగా దేవుడు నిన్ను నన్ను క్షమించాడు అని రాయబడి ఉన్నది. And then in verse 8 it says we will abound in wisdom, which we covered last week, and this week we want to look at this word and this promise that is Prudence. అయితే గత వారం మనం జ్ఞానము గురించి దేవుడు ఇస్తున్నటువంటి పరలోకపు జ్ఞానము గురించి మనం ధ్యానించి ఉన్నాము. ఈరోజు వివేచన గురించి మరింకొంచెం లోతుకి మనం ధ్యానిద్దాం. I had intended to do Prudence last week, but it took so long to get through wisdom that this week we will look at Prudence, and if we get enough time we will go on to enlightenment. కాబట్టి మనకినక మరి వివేచన గురించి కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత సమయం ఉన్నట్లయితే జ్ఞానోదయం గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. But first of all, what in the world does that word prudence mean? అయితే ఇక్కడ గమనించండి వివేచన అంటే ఏంటి? లోకపరంగా వివేచన దేన్ని చూపిస్తూ ఉన్నది? Now maybe in the Telugu Bible the translation is something that is commonly understood to the Telugu speakers. అయితే తెలుగు మన భాషలో మనం వివేచనని ఎలా మాట్లాడుకుంటామో, but in English in this day and age the word prudence is not a commonly used word, and to tell you the truth I had to look it up on the computer just to understand what in the world does prudence mean. అయితే గమనించండి ఇక్కడ మరి వివేచన అంటే ఏమిటి, లోకంలో వాస్తవానికి వివేచన అనే మాటని ఎలాగా
అర్థం చేసుకుంటారు అని నేను ఆలోచించాను. And the definitions that I found for prudence were, number one, being cautious. గమనించండి, వివేచన అంటే ఏంటంటే వివేకము కలిగి తెలివి కలిగి నడుచుకోవటం. Being careful. మీరు అంటే జాగ్రత్తగా ఉండటం. Being insightful. అనేది ఈ మనసు పెట్టి పనులు జరిగించటం. So I want to say a good definition for prudence would be being insightful enough to be cautious. అంటే ఇక్కడ గమనించండి, జాగ్రత్తగా బ్రతకటం కోసం తెలివిగా నిర్ణయాలు తీసుకొని అడుగులు వేయటం. Now if we look up some passages of the Bible that mention people that are prudent in the Bible, we come across first of all 2 Chronicles 2:12. గమనించండి, మరి లోకంలో వివేచన కలిగి మనుషులు ఎలా నడుచుకున్నాడు అనేది మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. మొదటిసారిగా దినవృత్తాంతంలో 2వ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. And that reads kind of like this: Blessed be the Lord God of Israel, that made heaven and earth, who hath given to David the king a wise son, endued with prudence and understanding, that might build a house for the Lord and a house for his kingdom. 12వ వచనం, యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరమును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియు గల బుద్ధి మంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన భూమాకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతి నొందును గాక. Now if you're a student of the Bible, you know that King David's son, who was known to be full of wisdom, prudence and understanding, that was King Solomon. అయితే మనందరికి తెలుసు, మరి దావీదుకు అనుగ్రహించబడినటువంటి తెలివి కలిగిన బుద్ధి కలిగినటువంటి కుమారుడు ఎవరు అంటే మరి రాజు అయిన సొలొమోను. King Solomon was given the wisdom and the prudence to build the original temple, the house of the Lord, where the worship to the one God was done in Israel. మరి రాజు అయిన సొలొమోను తన అధికారంలో ఉన్నప్పుడు మరి దేవుని నిమిత్తం ఇజ్రాయెల్ అందరి కొరకు వారి మంచి మందిరాన్ని కట్టినట్టుగా మనకి బైబిల్ గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నది. And the Bible links that prudence with wisdom, and Paul linked that in that passage from Ephesians in verse 8. He says, he made to abound toward us in all wisdom and prudence. So apparently prudence and wisdom are tied together, as it is in 2 Chronicles here. కనుకనే ఇక్కడ అన్నాడు, దావీదుకు అనుగ్రహించబడినటువంటి కుమారుడు సొలొమోను ని దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే జ్ఞానముతోనూ మరియు బుద్ధి కలిగి తన కార్యములు జరిగించినట్లుగా ఆశీర్వదించాడంట. Now Proverbs 8:12 reads like this. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. It says, I wisdom dwell with prudence. గమనించండి, తెలివి జ్ఞానం అనేది బుద్ధిపూర్వకంగా ఉంటుందంట. So once again, wisdom and prudence are kind of brother and sister. బుద్ధియు మరియు జ్ఞానం అనేది సహోదరి లాంటివి. I wisdom dwell with prudence and find out knowledge of witty inventions, it says. అయితే దేవుడు అనుగ్రహించు బుద్ధియు జ్ఞానము ఆ రెండు కూడా వివేచము కలిగినటువంటి మార్గములో నడిపిస్తాయి. So prudence is caution in making a decision. మరి వివేచన అంటే ఏంటంటే నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా జాగ్రత్తగా జ్ఞానముతో నిర్ణయం తీసుకోవటం. Caution in making a decision is tied with wisdom, it says. అయితే ఇక్కడ వివేచన ఇంకేం చూపిస్తుందంటే బుద్ధి కలిగి నడుచుకోవటం. Now one is not wise who makes a decision without being cautious. గమనించండి, జాగ్రత్త లేకుండా నిర్ణయం తీసుకోవటం అనేది వివేచన కలిగినటువంటి ఆ నిర్ణయము కాదు. You know, a story about prudence is there's a man that lives in a small town known to be a reckless driver, and he's a dangerous driver. గమనించండి, ఏదైనా సిటీలో ఒక వ్యక్తి మరి ఏది పట్టించుకోకుండా ఒకవేళ ఆయన కారు నడుపుతూ ఉన్నాడు అనుకోండి. And one day while this reckless driving man was home, his phone rang.
అయితే ఎప్పుడైతే ఆయన మరి అక్కడున్నటువంటి ట్రాఫిక్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మరి డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు, ఆ సమయంలో అతను ఫోన్ రింగ్ అయింది అనుకోండి. And the reckless driver answered the phone. మరి ఈ యొక్క కారు నడుపుతున్నటువంటి వ్యక్తి ఆ ఫోను ఎత్తి మాట్లాడుతున్నప్పుడు, And the voice on the other end said, "Are you going out today?" అప్పుడు ఆ ఫోన్లో ఉన్నటువంటి ఫోన్ చేసినటువంటి వ్యక్తి అడిగాడు, నువ్వు ఈ రోజు బయటికి వెళ్తున్నావా అన్నాడు అడిగాడు. The man that was the reckless driver told the man to call, "No, I'm planning on staying home today." అయితే మరి డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి అన్నాడు, లేదు నేను బయటికి వెళ్ళలేదు, ఈ రోజు ఇంట్లో ఉందాం అనుకున్నాను అన్నాడు. And the man that called said, "Very well then," and was about to hang up. సరేలే మంచిదే అని ఫోన్ పెట్టేపోయే ముందు, but the man that received the phone call says, "Wait a minute, who is this?" ఆ తర్వాత ఆయన అడిగాడు, ఆగాగు ఒక నిమిషం, ఎవరు మాట్లాడేది ఫోన్లో అని అడిగాడు. "And why did you call me to ask me this question?" మరి నువ్వు బయటికి వెళ్తున్నావా ఇంట్లో ఉన్నావా అని ప్రశ్న అడగటానికి ఫోన్ చేసింది ఎవరు నువ్వు అసలు అని అడిగాడు. The man said, "I was about to send my 12-year-old daughter on an errand and I wanted to make sure it was safe for her to go out on the street alone." అయితే నా కుమార్తెని రోడ్డు మీద ఆడుకోవటానికి పంపిద్దాం అనుకుంటున్నాను, మరి నువ్వు కనుక రోడ్డు మీద కారు నడపకుండా ఉన్నట్లయితే ఆమె క్షేమంగా ఆడుకోవచ్చు కదా, అందుకనే నేను నీ ఫోన్ చేశాను అన్నాడు. That is a prudent man. అక్కడ చూడండి, దాని అర్థం ఏంటంటే అది వివేకము కలిగినటువంటి వ్యక్తి ఆలోచన. There was a man in Los Angeles, California by the name of Larry Walters. మరి కాలిఫోర్నియా రాష్ట్రంలో లారీ వాల్ట్స్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. And one day, being bored, he decided that he wanted to get a nice view of his neighborhood from a high point. అయితే అతను ఒకసారి తన రాష్ట్రంలో ఉన్న ఒక మంచి ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రకృతిని చూసి ఆనందించాలి అనుకున్నాడు. He went down to the local Army Navy store and he bought 45 weather balloons that were used. అయితే ఆయన మరి ఇంతకు ముందే వాడినటువంటి 44 బెలూన్స్ ని తీసుకున్నాడు. Now these are big balloons, these are weather balloons. These aren't like something you blow up at a birthday party. అయితే ఆయన మరి 44 బెలూన్లు ప్రకృతికి సంబంధించినటువంటి బెలూన్లు తీసుకొని వాటన్నిటిలో కూడా ఎగిరే విధంగా ఉండే గ్యాస్ ని నింపాడు. So he got a lawn chair and he began filling these weather balloons with helium. అయితే ఆయన ఎప్పుడైతే ఆ బెలూన్స్ అన్ని తీసుకొచ్చాడో వాటన్నిటిని కూడా పైకి ఎగరటం కోసం గ్యాస్ తో నింపుతూ ఉన్నాడు. Now he had to get his neighbors to hold the chair down on the ground because as he filled the 45 balloons up with helium, the chair began to rise up off the ground. మరి ఆయన తన బెలూన్ పట్టుకొని దాన్ని గ్యాస్ నింపుతూ ఉన్నాడు గనక ఆ బెలూన్ తో పాటు ఎగిరిపోకుండా తన కుర్చీని కింద కట్టి ఉంచారు. Now he got a BB gun with him and his plan was that once he got up high enough, then he would begin to shoot the balloons with the BB gun one at a time and he would drop back down to earth. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ 44 బెలూన్లు కూడా తన కుర్చీకి కట్టుకొని ఒక్కొక్క దాంట్లో గ్యాస్ నింపి పైకి వెళ్ళిన తర్వాత తన చేతిలో ఉన్నటువంటి మరి ఒక గన్నుతో ఒక్కొక్క బెలూన్నే పగలగొట్టి మరి నెమ్మదిగా కిందకి దిగొచ్చు అనేది ఆలోచన. Now he took with him a peanut butter and jelly sandwich and he also took with him some drink so he would have something to eat and drink while he was on this journey. అయితే ఆయనతో పాటు మరి మధ్యలో తినడానికి కూడా కొంత ఆహారాన్ని తీసుకున్నాడు. But to his surprise, as he went up with his BB gun, his peanut butter and jelly and his drink, the 45 balloons did not carry him 100 feet off the ground. It rose him to 11,000 feet high. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 44 బెలూన్లు ఎప్పుడైతే తన కుర్చీ కట్టుకొని వాటన్నిటిలో పైకి ఎగిరే గ్యాస్ నింపాడో ఆయన అనుకున్నాడు ఒక 200 అడుగులు ఎగిరిన తర్వాత ప్రకృతిని అంతా చూడొచ్చు అనుకున్నాడు. కానీ ఆశ్చర్యంగా ఈ 44 బెలూన్లు ఆయన్ని 11,000 అడుగులు ఎత్తుకి తీసుకెళ్ళి. Now Larry Walters was scared to death at this point in time. అయితే అంత 11,000 అడుగులు ఎత్తుకెళ్ళినప్పుడు ఆయన ఒకసారి కిందకు చూసినప్పుడు వామ్మో చనిపోతానేమని భయం వేసింది. He became afraid to shoot any of the weather balloons for fear that he would fall to his death. అయితే ఆయన అనుకున్నాడు వెంటనే అంత దూరం వెళ్ళిన తర్వాత మరి ఇప్పుడు బెలూన్లు ఒక్కొక్కటి పగలగొడితే ఎక్కడ నేను చనిపోతాను అని భయం వేసి ఆయన బెలూన్లు పగలగొట్టడం ఆపేశాడు. And the winds began to blow him over LA International Airport. అయితే ఒకవైపు నుంచి గాలి విసరటం వల్ల
ఆయన ఆ విధంగా ఆ బెలూన్లన్నీ కూడా ఆయన్ని ఒక ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చినాయి. They had to shut down LA International Airport because they did not know what to do with Larry Walters. అయితే ఈయన ఎప్పుడైతే 44 బెలూన్లతో ఎగురుకుంటూ ఈ ఎయిర్పోర్ట్ మీదకి వచ్చాడో, మరి అక్కడ ఎయిర్పోర్ట్ అధికారులకు అర్థం కాలేదు. అరే ఈ సమయంలో విమానాలు వస్తే ఏం జరుగుతుందనే ఉద్దేశంతో ఏం చేయాలో తెలియక ఏ విమానం రాకూడదు, ఏ విమానం ఎగరకూడదని కొద్దిసేపు దాన్ని బంద్ చేశారు. And finally they sent a helicopter, and I'm not sure how they got Larry Walters out of this chair while floating with all of these balloons, but somehow they rescued Larry Walters. అయితే వాస్తవానికి ఆయన ఏ విధంగా కిందకి దించారో అయితే నాకు స్పష్టంగా తెలియదు, కానీ ఒక హెలికాప్టర్ని పంపించి చివరిగా ఆయన్ని క్షేమంగా కిందకి తీసుకొచ్చినట్టుగా మేము విన్నాం. Now the news media of course had got wind of this thing, and they had been following him with their cameras, and they were waiting there on the ground when they brought him down from the helicopter. కనుకనే ఆ తర్వాత మరి న్యూస్ మీడియా అంతా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి వివరాలన్నీ కూడా సేకరించి ప్రచురించేసింది. And they asked him, "What were you thinking?" అప్పుడు ఈ న్యూస్ మీడియా అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇప్పుడు మీరు ఏమనుకున్నారు, మీ ఉద్దేశం ఏంటి అని అడిగారు. And he said, "I was just bored." ఆయన అన్నాడు, నాకు బోరు కొట్టింది, అందుకే ఈ పని చేశాను అన్నాడు. And they said, "Will you do it again?" మళ్ళీ వాళ్ళు అడిగారు, మళ్ళీ చేస్తావా ఇలాంటి పని అన్నాడు. He said, "Absolutely not." నేను మళ్ళా చెయ్యని ఈ పని అన్నాడు. They asked him, "Were you scared?" అంటే నీకు భయపడ్డావా అని అడిగారు. He said, "Yes, I was terrified." అవును నేను భయపడ్డాను అని చెప్పాడు. He told them, "Sometimes a man just has to do something." అప్పుడు ఆయన అన్నాడు, మనిషి ఎప్పుడో ఏదో ఒకటి చెయ్యాలి, అంటే ఏదో ఒక ప్రత్యేకమైన పనిని చేయాలి అన్నాడు. Now this was a true story. ఇది నిజంగా జరిగినటువంటి కథ. And you might say this was really a stupid man. నువ్వు అనుకోవచ్చు ఈ కథ విన్న తర్వాత ఈ పని చేసినటువంటి ఈయన తెలివి తక్కువ వ్యక్తి, తెలివి లేని వ్యక్తి అనుకోవచ్చు. But you think about it and you say, you know what? This plan of his took some careful thinking and careful planning. గమనించండి, ఈయన చేసినటువంటి ఆ పనిలో ఎంతో వివేకంతో ఆలోచనతో చేశాడు. It took some ingenuity to devise this idea he had with these weather balloons. గమనించండి, ఆయనకి మరి ఇట్లా పైకి ఎగిరే ఈ బెలూన్తో ఎగరాలనే ఆలోచన, అటువంటి ఉత్సాహం ఆయనలో ఉన్నది. Definitely took some courage to do this thing. మరి ఇటువంటి పని చేయటానికి ఆయనకి ఎంతో ధైర్యం ఉండాలి. But Larry, you see, wow, he made all of these preparations and did all this stuff. He didn't think it all the way through to the end. He fell short of the biblical idea of prudence. He didn't see the plan all the way to the end. అయితే మనం ఇప్పుడు వరకు మాట్లాడుకున్నటువంటి జ్ఞాన వివేచనని ఆయన పూర్తిగా ఆలోచించాలి. ఆయన ఏదేంటి అంటే ఎగరాలి వస్తుంది అనుకున్నాడు, కానీ ఒకవేళ ఇది ఇంకా ఎత్తుగా ఎగిరితే ఏం జరుగుతుంది అనేది ముందుగా ఆలోచించలేకపోయాడు. Jesus says in Luke 14:28, "For which of you that intends to build a tower does not first sit down and count the cost?" అందుకే లూకాసు సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువు గారు అంటారు, మీలో ఎవరైనా సరే ఒక గోపురమును నిర్మించాలి అనుకున్నప్పుడు కూర్చొని ఆలోచించరా, అది ఏ విధంగా చేయాలి అనేది మీరు ముందుగా మరి ఒక ప్రణాళిక వేసుకోరా అంటాడు. You see, Larry started building the tower, but he did not have enough insight to finish it. He was short on prudence. గమనించండి, మరి ఈ వ్యక్తి ఎగరాలి, ఎగిరే చూడాలి అనుకున్నాడు, కానీ ఆ తర్వాత దాని పరిస్థితులు ఎలాగొస్తుంది అనేది ముందుగా మరి ఆలోచించలేకపోయాడు. It says that, see, if you begin to build this tower in this teaching, and if you find that you can't finish it, the people will come by and mock you, according to Jesus. గమనించండి, ఒకవేళ నువ్వు ఒక నిర్మాణాన్ని చేయాలనుకొని ప్రారంభించి దాన్ని పూర్తి చేయలేకపోయినట్లయితే నీ ఇరుగు పొరుగు వారు వచ్చి మరి నీ గురించి తక్కువగా మాట్లాడతారు. It says in verse 29 that whether after he has laid the foundation and he is not able to finish this tower, all who see it will begin to mock him. గమనించండి, 29 వచనాలు ఈ విధంగా రాయింది, మీలో ఎవడైనాను ఒక గోపురం కట్టింపు కోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చొని
కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూసుకొని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టిను గాని కొనసాగింపలేకపోయినని అతను చూసి ఎగతాళి చేయుదురు గదా. You see, Jesus is teaching us here that a man that is prudent, a man that possesses prudence, he plans the project that he is going to do all the way to the end. గమనించండి, ఈ వ్యక్తి ఎప్పుడైతే తన గోపురాన్ని కట్టాలి అనుకున్నాడో దాన్ని పూర్తిగా కట్టాలి, పూర్తిగా దాన్ని ఆలోచించి నిర్మాణం ముగించాలి. Now Jesus goes on in verse 31 of Luke 14 to give us another example of prudence. He says, "What king going to war against another king does not sit down first and consider whether he is able with 10,000 men to come against him who has 20,000 men." గమనించండి, అదేవిధంగా ఆ తర్వాత వచనాల్లో ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు, ఏ వ్యక్తి అయినా సరే మరి 10,000 మంది సైన్యం ఉన్నటువంటి రాజు మీదకి దండెత్తిపోయినప్పుడు మరి ఆయనకున్న తన శత్రువుకున్నటువంటి సైన్యం కన్నా ఎక్కువ మందిని తీసుకొని వెళ్ళడా అని. Now Jesus is teaching us on prudence here. He says as he goes on in verse 32 that apparently the king with 10,000 men has decided that he cannot overcome the king with 20,000. So in verse 32 he says, "Or else, while the other is still a great way off, he sends a delegation and asks for conditions of peace." చూడండి, లూకా సువార్త 14:31 ఈ విధంగా రాయబడింది, మరియు ఏ రాజు అయినను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా, శక్తి లేని ఎడల అతడు ఇంకను దూరంగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానం చేసుకున్న చూచును గదా. You know, an example of a prudent king, he decides that with his 10,000 men he cannot go against 20,000. So then before the other king finds out he only has 10,000 men, he makes a peace treaty with his king. గమనించండి, తెలివి కలిగినటువంటి రాజు అయితే ఏం చేస్తాడంటే తను యుద్ధం చేయబోయే వ్యక్తికి 20,000 మంది సైన్యం ఉన్నారని తెలుసుకున్నట్లయితే ఆ రాజు తన మీదకి యుద్ధానికి రాక మునిపే ఆయన దగ్గరికి వెళ్ళి సమాధాన పడతాడు. Now Jesus finishes this teaching in verse 33 by saying, "So likewise whoever of you who does not forsake all he has cannot be my disciple." అదేవిధంగా మరి 33వ వచనంలో ప్రభువారు ముగిస్తూ ఈ విధంగా అన్నాడు, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచి పెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. You know, there's a lot of us believers out there, and we're 95%ers. చాలా మంది ఈ లోకంలో విశ్వాసులు ఉన్నారు, వారందరూ కూడా అంటారు కానీ 95% నేను భక్తునిగానే ఉన్నాను, పర్వాలేదు అని అంటారు. You know, we've given Jesus 95% of ourselves. We've given him 95% of our life. We've given him 95% of our mind. అయితే గమనించు, చాలా మంది విశ్వాసులు చెబుతుంటారు, ప్రభువుకి నేను 95% మరి ఆయన చెప్పినట్టుగా చేస్తూ ఉన్నాను, 95% ఆయన కానుకలు ఇస్తున్నాను, 95% నేను ఆయన ప్రకారం నడుచుకుంటున్నాను, 95% నా ఆలోచన అంతా కూడా ఆయన గురించి ఆలోచిస్తున్నాను అంటాం. కానీ ఆ మిగిలిన 5% మన కోసం ఉంచుకుంటున్నాం, మన ఇష్టాన్ని, మన సొంత దాన్ని మనం జరిగిస్తూ ఉన్నాం. So likewise, whoever of you that does not forsake all that he has cannot be my disciple. అందుకే ప్రభువారు ఇక్కడ ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు తన శిష్యుడు కానేరడు. God has promised us wisdom and prudence. దేవుడు మరి జ్ఞాన వివేచనల్ని మనకు అనుగ్రహిస్తాడని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఇప్పటివరకు విన్నారు కదండి, యేసు ప్రభువు జ్ఞానము మరియు వివేచన అనే ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి ఆలోచన జ్ఞానవంతమైందిగా, నువ్వు వేసే ప్రతి అడుగు వివేకంగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కనుకనే ఈ సమయంలో నీ జీవితం యేసు ప్రభువారి అనుగ్రహించే జ్ఞానము మరియు వివేచన అనుసారంగా ఉండాలని,
వివేకంగా నడుచుకోవాలని నీకు ఆశ కలిగినట్లయితే నాతో పాటు ఏకీభవించు. నీకోసం ప్రార్థించబోతున్నాను. ప్రభువా మీకే స్తోత్రం నాయన. ఈ సమయంలో ఈ వాక్యం విన్న మీ బిడ్డల కోసం మేము ప్రార్థిస్తున్నాం నాయన. ఇక్కడ విన్న వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలందరికీ మీ జ్ఞాన వివేచన ఆశీర్వాదంతో నింపండి, వివేకం అనుగ్రహించండి. వారి జీవితంలో నడిచే నడవడిక, మాట్లాడే మాటలు, తీసుకునే నిర్ణయాలు ప్రతిది కూడా వివేకం కలిగి ముందుకు కొనసాగటానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. వచ్చే వారం ఇదే సమయానికి మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. పరిశుద్ధుడు యేసు పరిశుద్ధుడు, పాపిని బ్రోచిన పరమాత్ముడు. పరిశుద్ధుడు యేసు పరిశుద్ధుడు. పశువుల పాకలో కన్యమరియ గర్భాన ఇమ్మానుయేలుగా అవతరించెను. పశువుల పాకలో కన్యమరియ గర్భాన ఇమ్మానుయేలుగా అవతరించెను. నమ్మిన వారికి నిత్య జీవమిచ్చుటకై, నమ్మిన వారికి నిత్య జీవమిచ్చుటకై తనకు తానే ప్రాణమర్పించిన, తనకు తానే ప్రాణమర్పించిన పరిశుద్ధుడు యేసు పరిశుద్ధుడు.